మల్బరీ చూసారా ఎంత కాయ వచ్చేసిందో, చెట్టు నిండా కాయలే. హలో అండి, నేను నూర్జహాన్. మల్బరీ నెల నెల మనం ఈ పండ్లు తినొచ్చని చెప్తూ ఉంటాను కదా, అలాగే కాయలు వచ్చి అయిపోయి కోసేసిన తర్వాత ఆకు తీసేయాలి, కొమ్మలు కట్ చేయాలి. పదే పదే చెప్తూనే ఉన్నాను నేను, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలుసుకోవటానికని చెప్తూ ఉంటున్నాను. ఇదిగోండి చిన్న కుండి, ఇది 12 years అయిపోయింది ఈ పెయింట్ డబ్బాకి. దీంట్లోనే ఉందండి ఆ మొక్క, చూసారా? అలా కట్ చేస్తూ ఉంటే గుట్టగా చిన్నగానే ఉంటుంది, బాగా కాయలు వస్తాయి అన్నమాట. ఇవన్నీ కోసేసేయాలి. ఇప్పుడు కోసి చూపిస్తాను. ఇంకా పక్కన చెట్టు కూడా ఉంది, దానికి కూడా కోసి చూపిస్తానండి. ఈజీగా ఎన్ని 4-5 కుండీలలో కూడా మనం పెట్టుకొని పెంచుకోగలిగే మొక్క, పండ్ల మొక్క ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక మొక్క. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా గార్డెన్లో 3 నాటాను. మిగతా మొక్కలన్నీ చాలా చాలా నాటాను, కానీ ఇవి మాత్రం 3 ఉన్నాయి. ఎప్పుడు చెట్టు నిండా పండ్లు ఉంటాయి కాబట్టి ఈ 3 మొక్కలు చాలని అలా వదిలి. అదివ్వండి, ఇక్కడ ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట. ఇంకా నేలలో వేస్తే ఇంకా బాగా విపరీతంగా పండ్లు ఉంటాయి, కిలోలు కిలోలు కోసుకోవచ్చు. చూశారు కదా? ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసి మళ్ళీ చూపిస్తానండి. చూసారా ఎన్ని కాయలు కోసానండి? ఒక బౌల్ నిండింది, ఇంకా చెట్టు నిండా ఇంత కాయ ఉంది, చూసారా? ఇలా మల్బరీ మీకు అవకాశం ఉంటే కొమ్మలు పెడితే వచ్చేస్తాయండి. ఇప్పుడు వర్షాకాలంలో కొమ్మలు కొంచెం ముదురు కొమ్మలు చూసి నాటుకుంటే 1 monthలో మళ్ళీ కాయ మొదలైపోద్ది అనమాట. ఆ కొమ్మకు చిగుర్లు వచ్చి కాయ మొదలైపోద్ది. చూసారు కదా? ఇలా అందరూ చక్కగా కుండీల్లో పెంచుకోండి. మల్బరీ ఇష్టంగా పిల్లలు బాగా తింటారండి. ఒక ఇంట్లో ఒక 4-5 మొక్కలు వేసుకున్న చక్కగా పిల్లలు ఇయర్ అంతా కోసుకొని తింటూ ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.